ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము ఎఫ్ఎస్సి పత్రికను ధారావాహిక ధ్యానాలతో మనం ప్రారంభించుకుందాం. కొన్ని పనులను బట్టి గ్రంథ వివరణ కానీ పరిచయం కానీ చేయలేకపోతున్నా. ఈరోజు దేవుని చిత్తమైతే రానున్న రోజుల్లో ఒకరోజు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, దాని పరిచయము మనం చేసుకుందాం. నేటి కొరకైనటువంటి వాక్యము ఎఫ్ఎస్సి పత్రికలోని మొదటి అధ్యాయంలో, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన తన ప్రేమలో మనం పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని, నిందారహితులమై ఉండవలనని ఏర్పరచుకొనెను. ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము చారిత్రకంగా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. జాన్ కాల్విన్ గారు ప్రీడెస్టినేషన్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని, ఒక బోధను తీసుకుని వచ్చినారు. అదేంటంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభువు తన బిడ్డలను ఎంచుకున్నాడు, విశ్వాసులను ఎంచుకున్నాడు. వారి పట్ల దేవుడు జరిగించాలనుకున్న క్రియలు ఆయన గ్రంథంలో ముందే రాయబడి ఉన్నవి అనేటువంటి విషయాన్ని కాల్విన్ గారు బోధలోకి తీసుకుని వచ్చినారు. ఆయన అనేకమైనటువంటి విషయాల్ని తెలియజేస్తారు. వాక్యంలో నుంచి కూడా కొన్ని వచనాలను ఎత్తి ఏమనంటే, ఎవరి హృదయాన్ని అయితే దేవుడు తడుతున్నారో వారి హృదయంలోనే దేవుని మాటలు వినగలుగుతూ ఉన్నారు. వారు మాత్రమే దేవుని చూడగలుగుతూ ఉన్నారు. వారు మాత్రమే యేసు ప్రభువు వారిని గ్రహించగలుగుతున్నారు. ఇటువంటి వచనాలు ఇంకా అనేకమైన విషయాల్ని బట్టి ప్రీడెస్టినేషన్, ముందుగా ఏర్పరచుకొనెను అనేటువంటి మాటలు తెలియజేస్తారు. కానీ మనకు ఈ ధ్యానాల్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు ఎంచుకుంటా ఉన్నారు, ఆర్ వై గాడ్ ఎలెక్ట్స్ us. ముందుగా కాకపోయినా మన అనుదిన జీవితంలో ఎందుకు ఎంచుకుంటారు, ఆయన ఉద్దేశం, ఎంచుకొనడంలో ఉద్దేశం ఏంటి? చాలా సందర్భాలలో ఉద్యోగం రావాలి అని కోరుకుంటాం, అడ్మిషన్ దొరకాలి అని కోరుకుంటాం. కానీ దాని తర్వాత ఏంటి అనే ప్రశ్న కూడా ఉండాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తాం? మన కొరకు ఏం చేసుకుంటాం? దేవుని కొరకు ఏం చేస్తాం? సమాజం కొరకు ఏం చేస్తాం? అడ్మిషన్ రావాలి, మంచి కాలేజీలో, మంచి కోర్సులో. తర్వాత ఏంటి? ఈ ప్రశ్న ఎక్కువ వేసుకోం. తర్వాత ఏంటి? పర్పస్ దేనికి? ఉద్దేశం ఏంటి? ప్రభు మనల్ని ఎందుకు ఎంచుకుంటా ఉన్నారు? ఇక్కడ తెలియజేస్తున్న మొదటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, పరిశుద్ధులము నిందారహితులమై ఉండడానికి. పరిశుద్ధత ప్రభు యొక్క లక్షణం. అగస్టిన్ అనేటువంటి దైవజనుడు ఏమని తెలియజేస్తుందంటే, మార్పు చెందవలసిన అవసరం లేనటువంటిది దేవుడు మాత్రమే. ఎందుకంటే మనుషులలో మార్పు అవసరం ఉంటుంది. వారు జీవితాన్ని క్రమపరచుకునే అవసరం, బాగు చేసుకునే అవసరం. అటువంటి ఏ అవసరత లేనిది దేవుడు. మనుషుల్లో నిత్యము మార్పు అవసరం, మార్పు చేసుకుంటూ పోవాలి. దేవునిలో అటువంటి అవసరం లేదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అబద్ధం ఆడుటకు నేను నరపుత్రుడనా? నేను పాపం చేయను. నేను అనేక మార్లు మౌనంగా ఉండుట వలన నేను నీ వంటి వాడనే అనుకుంటివా అని దేవుని వాక్యం కూడా హెచ్చరిస్తుంది. దేవుడు పరిశుద్ధుడై ఉన్నారు. దేవాది దేవుడు, పరిశుద్ధత కలిగిన దేవుడు. పరిశుద్ధత తన బిడ్డల నుండి కావాలని కోరుకుంటున్నటువంటి వారు. పరిశుద్ధత దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించడం. పరిశుద్ధత ఈ లోక మాలిన్యం అంటకూడదని కోరుకోవడం. పరిశుద్ధత ఈ లోకంలోకి లోతుగా వెళ్ళకపోవడం. పరిశుద్ధత దేవునితో సమీపంగా జీవించడం. పరిశుద్ధత ప్రభు సన్నిధిని కాంక్షించేటువంటి హృదయం. పరిశుద్ధత లోకాన్ని కాక ప్రభువుని ప్రేమించేటువంటిది. అటువంటి జీవితం కావాలని ప్రభు ఉదయకాలం కోరుకుంటా ఉన్నారు. 2, నిందారహితుడు, ఫాల్ట్లెస్. నిందారహితులుగా ఉండాలి అంటే యాకోబు పత్రికలో దేవుడు ఏమంటా ఉన్నంటే, తన నోటిని అదుపులో ఉంచుకునివాడు, ఏ లోపము లేనివాడు. నిందలు లేనటువంటిది. మనం చాలా సందర్భాల్లో నిజాయితీగా, జాగ్రత్తగా జీవించిన నిందలు వస్తూ ఉంటాయి. మరి నిందారహితుడిగా, నిర్దోషిగా జీవించాలి అంటే దేవుని దృష్టిలో మన ప్రవర్తన అనుకూలమైనదిగా ఉండాలి.
మన మాటలు అనుకూలమైనదిగా ఉండాలి. మన క్రియలు, మాటలు దేవుని దృష్టిలో అంగీకారంగా ఉన్నప్పుడు మనము ఆయన ప్రేమలో తను ఎంచుకున్నటువంటి విధానంలో జీవించడానికి, ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా బ్రతకడానికి వీలు కలుగుతుంది. కనుక మన విశ్వాస జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని మనం అనుదినం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ ఉద్దేశాన్ని బట్టి ప్రభు మనల్ని పిలిచినాడు. మనం అనుకుంటాం మనల్ని దీవించడానికి మాత్రమే ప్రభు పిలిచినాడని. అది పొరపాటు. ఆయన గుణలక్షణాలని ప్రచురపరచడానికి లోకంలో ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రభు మనల్ని పిలిచినాడు. కనుక దేవునికి ఇష్టమైన జీవితం జీవించు కృప దేవుడు మనకు కలుగజేయను గాక. ప్రార్థించుకుందాం. కృపగల ప్రభా, దయగల తండ్రి, ఈ వారంలో మొదటి దినాన ఈ రీతిగా ప్రార్థనతో మేము ఏకీభవించి ముందుకు కొనసాగుతూ ప్రారంభించుకునే కృపనిచ్చినందుకు వందనాలు. ఈ దిన దీవెనలు దయచేసి పనులన్నింటిలో నీ సహాయం కృప దయచేయమని, ప్రతి వారిని పేరు పేరు వరుసను ఆశీర్వదించమని, మేళ్లతో దీవెనలతో తృప్తిపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి మేళ్లతో తృప్తిపరచును గాక. ఆమెన్.